నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. జైల్లో ఉంటూ ఎంతో మందిని వణికిస్తున్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ ను కాలిఫోర్నియాలో యుఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ముంబైలోని బాంద్రాలో సినీ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పులో ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దికీ హత్య కేసులో అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. బాబా సిద్దికీ హత్యకు పాల్పడిన నిందితులు స్నాప్చాట్ లో అన్మోల్ బిష్నోయ్ తో టచ్ లో ఉన్నారని దర్యాప్తులో తెలిసింది. దీనిపై దర్యాప్తు జరిపిన పోలీసులు పరారీలో ఉన్న అన్మోల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేశారు. పలు క్రిమినల్ కేసుల్లో ఎన్ఐఏ కూడా విచారణ జరుపుతోంది. గోల్డీ బ్రాడ్ తో కలిసి పలు గ్యాంగ్లను భారత్ లో నడుపుతూ ఉన్నాడు అన్మోల్ బిష్నోయ్. యుఎస్ నుండి ఆపరేట్ చేస్తూ వస్తున్నాడు. అన్మోల్ బిష్నోయ్ 4-5 రోజుల క్రితం కాలిఫోర్నియాలో అరెస్ట్ అయ్యాడని సంబంధిత మూలాల జాతీయ మీడియాకు తెలిపాయి. తాము అధికారిక మార్గాల ద్వారా మరిన్ని వివరాలను పొందడానికి ప్రయత్నిస్తున్నామని ఒక అజ్ఞాత అధికారి కూడా చెప్పారు. గత కొద్ది రోజులుగా వాంటెడ్ గ్యాంగ్స్టర్ల అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. గత నెల చివర్లో కెనడాలో అర్ష్దీప్ సింగ్ గిల్ అలియాస్ అష్డల్లా అరెస్టు చోటు చేసుకుంది. ఇప్పుడు అన్మోల్ బిష్నోయ్ అమెరికాలో అరెస్ట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. కాలిఫోర్నియాలో అన్మోల్ బిష్నోయ్ ఏ పరిస్థితులలో పట్టుబడ్డాడనే విషయాన్ని తెలుసుకోవడానికి భారత అధికారులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అన్మోల్ బిష్నోయ్ చివరిగా కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో నగరంలో ఉన్నాడనే సమాచారం మాత్రమే ఇక్కడి అధికారుల దగ్గర ఉంది. ఈ అరెస్టుకు సంబంధించి అమెరికా అధికారులు ఇప్పటికే ముంబై పోలీసులతో టచ్ లో ఉన్నారని తెలుస్తుంది. 2024 ఏప్రిల్ 14న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల కాల్పులు జరపడంతో పాటు అక్టోబర్ 12న ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దికీ హత్యపై ముంబై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముంబై పోలీసులు అన్మోల్ బిష్నోయ్ ను అమెరికా నుండి తీసుకొని వచ్చే పనిలో ఉన్నట్లు సమాచారం. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మోస్ట్ వాంటెడ్ జాబితాలో అన్మోల్ బిష్నోయ్ ను చేర్చింది. ఇటీవల అతనిపై 10 లక్షల రూపాయల రివార్డ్ కూడా ప్రకటించింది. అన్మోల్ బిష్నోయ్ సిండికేట్ పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. రిక్రూట్మెంట్ ముఠా సభ్యులకు డబ్బులు చెల్లింపులు, ఆయుధాల సరఫరా అన్మోల్, గోల్డీ బ్రాడ్, లారెన్స్ బిష్నోయ్ సన్నిహితుల ద్వారా జరుగుతూ ఉంది. ఇప్పుడు కీలక సభ్యుడైన అన్మోల్ అరెస్టు కారణంగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కుదుపులకు లోనైంది. ఇక అన్మోల్ ను భారత్ కు తీసుకొని వస్తే అతడు ఎవరెవరి పేర్లు బయట పెడతాడోననే సస్పెన్స్ కూడా కొనసాగుతూ ఉంది.